సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలము ఇచ్చును. హల్లెలూయా. అది మళ్ళీ చదవండి అమ్మా, మళ్ళీ మీరు చదవండి, మీకు అర్థమవుతుంది బాగా. ఎందుకంటే సమస్తము దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యములో. అంటే ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడును. సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడు. కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ మన పరిస్థితుల్లో దుఃఖం ఉంటుంది. మన జీవితంలో సమస్యలు అనేవి మనకి దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు దుఃఖాన్ని కలుగజేస్తున్నప్పుడు చాలా నిరుత్సాహముతో, నిరాశతో చాలా బాధపడిపోతూ ఉంటారు. అయితే నేను అంటాను, ఒక అతను బాధపడుతూ ఉన్నాడు ఇలానే. ఏంటయ్యా బాధపడుతున్నావు? మేము పేదోళ్ళమండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి చెప్పండి. ఉదయం భోంచేసావా అన్న. చేశానండి అని. మధ్యాహ్నం చేసావా? చేశానండి. సాయంత్రం చేశానండి. నీకంటే ధనవంతుడు ఎవరున్నారయ్యా? 3 పూట్ల చక్కగా భోజనం చేసావు, ఇక నీకు బాధే ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. 3 పూట్ల భోజనం దొరికితే ఇక వాళ్ళు పేదవాళ్ళు ఎందుకు అయ్యారు? పేదవాళ్ళు అంటే ఎవరు? ఆకలికి అలమటి ఇచ్చేవాళ్ళు. పేదవాళ్ళు అంటే ఎవరు? ఆహారం లేక బాధపడేవాళ్ళు. 3 పూట్ల భోజనం ఉంది, చక్కగా భోజనం చేసి ఇంకా నువ్వు పేదవాడివి ఏంటి? నువ్వు ధనవంతుడివి. హల్లెలూయా. నీ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటే నువ్వు ధనవంతుడివే. నీకు ఆహారం కూడా దొరక్కపోతే నువ్వు పేదవాడివే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ కొంతమందికి జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆహారాన్ని బట్టి పేదవాడివి కాదు, కానీ కొన్ని సమస్యలను బట్టి పేదవాడివి. హల్లెలూయా. కొన్ని సమస్యలను బట్టి చెప్పాలా? ఏంటో సమస్యలు. దేవుని వాక్యంలో దావీదు అనే రాజు ఉన్నాడు. అతని గురించి ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అమ్మ. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటివారును ఆ సంగతి విని ఆయన యుద్ధకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుకి దేవుడు 16వ ఏటనే సమూయేలుని పంపించి అతనికి అభిషేకం చేయమని సమూయేలుని పంపిస్తే, సమూయేలు రాగానే యెషయి అంటున్నాడు, అయ్యా నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి దేవుడు అభిషేకించమన్నాడు అని చెప్పగానే యెషయి అంటున్నాడు, 7 కుమారుల్ని పిలిచి మీరు శుద్ధి చేసుకోండి. ఏం చేసుకోవాలంట? మీరు శుద్ధి చేసుకోండి. శుద్ధి చేసుకున్న తర్వాత 7 కుమారులు నిలబడితే దేవుడు అంటున్నాడు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, ఇతడు కాదు, 7 కాదు. 7 కాదా? మరి ఇంకెవరు ఉన్నారయ్యా అంటే ఒకడున్నాడండి అక్కడ,
అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు, ఆడ గొర్రెలు కాసుకుంటుంటాడు. అతన్ని పిలవమంటారు. పిలువయ్యా, ఉంటే పిలువు. ఎన్నిక లేనివాడు, చెప్పండి, ఎన్నిక, తండ్రికి ఎన్నిక లేనివాడు దావీదు. తండ్రి దృష్టిలో దావీదు వీడు దేనికి పనికిరాడు, వీడు గొర్రెలు కాసుకోవడానికి తప్ప అనే ఆలోచన అతని మీద తండ్రికి ఉంది. ఎన్నిక లేని వారిని మహాజనముగా చేసేవాడు నా యేసయ్య. గట్టిగా చప్పట కొట్టని, గట్టిగా కొట్టాల. ఎన్నిక లేనివాడు కదా. అయ్యా, నీ కుమారుల్లో ఒక కుమారుణ్ణి దేవుడు అభిషేకిస్తాను అని చెప్పినప్పుడు దావీదును కూడా పిలవాలి కదా యెషయి. కానీ పిలవలా, ఎన్నిక లేనివాడు. సరే, ఇంకెవరైనా ఉన్నారని పిలిచాడు. పిలిచిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇతడే నా హృదయానుసారుడు, ఇతడే అనగానే అతడి మీద తైలపు కొమ్ము తీసుకొని నీ తైలముతో నూనెతో అతని తల మీద పోసి, ఇతడు రాజు, ఇశ్రాయేలీయులకు రాజు ఇతను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. బాగానే ఉంది. రాజు, మరి నన్ను ఎవరు తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతారు? కొంతమందికి ఎట్లుంటుందంటే దేవుడు అన్నీ చేసేసేయాల, వీళ్ళు ఏం చేయరు. సింహాసనం మీద కూడా తీసుకెళ్ళి దేవుడే కూర్చోబెట్టాలా? కూర్చోబెడతాడు దేవుడు. నిన్ను అభిషేకించాడంటే అర్థం ఏంటి? నువ్వే ఆ సింహాసనాన్ని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సాధించుకోవాలి. హల్లెలూయా. సాధించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయాలి. అభిషేకించాడు సమూయేలు, ఇక నేను రాజు అయిపోతాను అని కలలుగన్నాడా దావీదు? కలలుగన్నాడా? కలలు కంటే, దేవుని బిడ్డల కలలు కంటే ఏది రాదు. హల్లెలూయా. అయితే ఏం జరిగిన తర్వాత గొలియాతును చంపేశాడు. గొలియాతును చంపేసిన తర్వాత సౌలు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. నేను ఈ దేశంలో నాకు మంచి పేరు వచ్చేసింది, ఆఖరికి రాజుకి అల్లుడైపోయాను, ఇక ఇంకేంది నేనే రాజునైతాను అనుకుంటున్నాడేమో. అంతే కదా, ఇంకా నేనే అల్లుడయ్యాను కదా, ఇక నేనే రాజునైతాను. కాదట, సౌలే చంపాలనుకున్నాడు. ఇదేం సమస్య? దేవుడేమో సమూయేలుని పంపించి నన్ను రాజుగా అభిషేకిస్తే నేను రాజు అవుతాను అనుకొని గొలియాతు మీదకి వెళ్ళి గొలియాతును చంపేశాను. సౌలేమో తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత అల్లుడయ్యాను. ఇప్పుడు నేను రాజునైపోతాను కదా, ఇక రాజా సీట్లో, ఆ సింహాసనంలో నేను కూర్చుంటే అయిపోయింది కదా అంటే కాదు. ఆ సౌలే నీ మీద చంపడానికి పన్నాగాలు పన్నుతున్నాడు అన్నప్పుడు ప్రాణ భయముతో పరిగెట్టుకుంటా, ప్రాణ భయంతో పారిపోయి తప్పించుకొని ఎక్కడికి చేరాడట? చదివాం. ఎక్కడికి చేరాడు? ఏ గుహ చేరాడమ్మా చెప్పండి? అదుల్లాము అనే గుహ దగ్గరికి చేరాడు. నాయన, ఇంట్లో ఏదో అమ్మ నాన్న అంత వండి పెడుతుంటే తిని కమ్మగా ఆ గొర్రెలను ఏదో మేపుకొని వచ్చి కమ్మగా పాలు, పెరుగు, అన్నం, మజ్జిగ, కూర అన్నీ వేసుకొని తినే నాకు సమూయేలు వచ్చి ఒక పని అప్పగించడం ఏంది? నన్ను రాజుగా చేస్తాడు దేవుడు అని చెప్పి నేను అనుకోవడం ఏంటి? దానికి నేను పోయి ఆ గొలియాతును చంపడం ఏంది? ఆ రాజేమో తన కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయడం ఏంది? ఇప్పుడు అటు ఇటు కాకుండా ఎక్కడికి వచ్చి పడ్డాను? అదుల్లాము గుహ. హల్లెలూయా. తిండి లేదు, తిప్పలు లేవు, అయిన వాళ్ళు లేరు. చెప్పాలా? అయిన వాళ్ళు ఏమైపోయాడు? ఒంటరోడైపోయాడు. చెప్పాలా? హల్లెలూయా. ఏంటండి, దేవుడు అంత కఠినాత్ముడా? దేవుడంతా చూడట్లేదా? దేవుడు చూస్తలేదా? ఒక్కొక్కసారి దేవుడు నిన్ను వాడుకోవాలంటే నిన్ను ఆయనకు అనుకూలముగా మార్చుకుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయనకు అనుకూలముగా నిన్ను ఏం చేస్తాడు? షేప్ చేస్తాడు. కొండంట మట్టి ముద్దగా ఉన్నప్పుడు అనుకుందంట, అబ్బో ఈయన వచ్చి నన్ను తొక్కుతున్నాడయ్యా వచ్చి
ఆ కొండలు చేసేవాడు వచ్చి నన్ను తొక్కుతున్నాడు, నన్ను తొక్కే ఎంత అసలు అతనికి ఇది న్యాయం ఉందా, తొక్కుతున్నాడే నన్ను అంటున్నాడు. తర్వాత తీసుకెళ్ళి ఆ చక్రం మీద వేసి తిప్పుతున్నాడంట. తిప్పుతుంటే బాబోయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి. అదే కొండ ఒకవేళ ఆ మట్టిగా నోరుంటే చెప్తున్నా, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఆయన ఎట్లా తిప్పుతున్నాడు, ఆగయ్యా ఆగేట. ఒక కర్ర తీసుకొచ్చాడంట, పటామని కొడుతున్నాడట. కొడతావేది ఆయన చెప్పాల, కొడతావేంది. కొట్టి 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 బాగా తిరుగుతుంటే మళ్ళీ మూతి బాగలేదని ఎట్లా తిప్పుతున్నాయి, ఇటు పైకి అట్లా ఇట్లా ఇట్లా. కొండ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మంచి మంటలో తీసుకెళ్ళి దాన్ని పెట్టాడంట. అదేంటో చెప్పాల, కాల్చి తర్వాత తీసుకెళ్ళి ఎండలో వేసాడంట. ఎందుకు ఎంత చేసావయ్యా అంటే, నువ్వు కొండగా మారిన తర్వాత అందరికీ ఉపయోగపడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు మట్టిగా ఉంటే ఎవరికి ఉపయోగపడవు, నువ్వు కొండగా మారితేనే ఉపయోగపడతావు. కొండగా మారాలంటే నీకు శ్రమ అనే అభ్యాసం కావాలి. ఏంటి ఆ శ్రమ? మంచికే చెప్పండి. దేనికి? శిక్షణ మంచిదే. ప్రస్తుతం అది దుఃఖకరముగా కనబడుతుంది, కానీ చివరికి ఏ ఫలం ఇచ్చిద్దంట? ఇంత చదువుకున్న హెబ్రీయులకు రాసింది. ఏం ఫలం ఇచ్చిద్ది? నీతి అను ఫలం ఇచ్చిద్ది. ఇప్పుడు ప్రస్తుతం అదుల్లాము గుహలో ఏమైపోతున్నాడు? ఒంటరి వాడైపోయాడు, ఒంటరోడు. 7 అన్నలు, మా సామాన్యమైనటువంటి ఇల్లు వాళ్ళది. ఇక ఆ అన్నలకి పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లలు, అబ్బో అసలుకంతా ఎట్లుంటుంది ఆ బంధుగణము, ఆ జనము, ఆ బలము. అబ్బా మా బలం ఎంత, మా జనం ఎంత, మేమెంత పాటి వాళ్ళం అని గొప్పలుగా పోవాల్సిన వాడు ఏమైపోయాడు? ఒక్కడైపోయాడు. ఎందుకు అయిపోయాడు? ఒక్కడే అయిపోయాడు. కాబట్టి చెప్పాలి, దేవుడు ఏం చేస్తాడంటే నేను ఒంటరి వాడిని చేసి ఆయనతో సహవాసంలోకి పిలుచుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. కొట్టట్లా? చేతులు ఉన్నాయా? నాతో ఎవరు మాట్లాడలేదండి, నువ్వు అంటున్నావు నీకు ఎవరు మాట్లాడలేదని. దేవుడు అంటాడు, నువ్వు అట్ట ఉండడానికి కారణం నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను బిడ్డ. హల్లెలూయా. నేను నీతో మా అమ్మ మాట్లాడట్లా, మా నాన్న మాట్లాడట్లా, మా అన్నదమ్ములు మాట్లాడట్లా, ఎవరు మాట్లాడట్లా. నువ్వు అట్లా ఉండటం నాకు ఇష్టం, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. హల్లెలూయా. దావీదే, నేను నీతో మాట్లాడాలనుకుంటే దేవుడు అంటాడు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. ఒక గుహలో ఒంటరోడు, అదుల్లాము గుహ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం చదవండి అమ్మా. రోమా 8:25. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడలా ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుందు. అయ్యా నేను ఆ రాజ్య సింహాసనం మీద నేను కూర్చోవాలి. దావీదు ఏంటంట, రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి. మరి ఏం చేయాలి? నీకు ఒక నిరీక్షణ కావాలి, ఎదురు చూడాలి, ఓపిక, కనిపెట్టుకోవాలి. అయిపోయింది చూడు, కనిపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, అబ్బో ఈ ఆడపడతామయ్యా ఈ బాధలన్నీ. సౌలు రాజు, నీకు నమస్కారం, నాకు నీ కూతురు వద్దు, నీ రాజ్యం వద్దు, నీ కొడుక్కే ఇచ్చేసుకో నీ రాజ్యం, నేను మా ఇంటికి పోతా. చెప్పాలి, నేను మా ఇంటికి పోతానయ్యా, నీతో నేను యుద్ధం చేయలేను, నీ రాజ్యం నాకొద్దు, నీ రాజరికం సీట్ వద్దు నాకు, నీకు నమస్కారం నాయన. కొంతమంది ఏమైపోతారు, మధ్యలోనే పని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఈ సేవ నేను చేయలేనయ్యా. ఏందయ్యా ఈ సేవ? ఒక్కడు కూడా రూపాయి ఏడు కానుక, ఇది ఖర్చింతుంటే కానుకేమో ఇంత వస్తే ఎట్ట చేయమంటావు ప్రభు అంటే, అందుకనే వాళ్ళు వేయరు, వాళ్ళని వేయకుండా చేసింది నేనే అంటాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, నాతో మాట్లాడేది దేవుడు అట్లా మాట్లాడతాడు. అవును కదా ప్రభా, నువ్వే కదా, నీకు మరి ఎట్లా ప్రభు అంటే, నువ్వు నా మీద ఆధారపడు అంటాడు. ఆయన మీద ఆధారపడం కాదు, ఎవరో వచ్చి 1,00,000 రూపాయలు చేతికి ఇచ్చి వెళ్తారు. హల్లెలూయా. ఇదేంటిది? నేను అనుకున్న వాళ్ళు ఎవరు నాకు చేయట్లా, నేను అనుకోని వాళ్ళు నాకు చేస్తున్నారు. ఏంటిది? నీ మీద ఆధారపడితే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయా ప్రభువా? నువ్వు మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు ఎవరు చేయరు, నీకు వాళ్ళని చేయనీయకుండా చేసేది నేనే అంటున్నాడు. నాతో మాట్లాడాడు దేవుడు. పలానా వ్యక్తి చేస్తాడేమో అంటే చేయడు అతను.
ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, చేయడు. ఇంకొక వ్యక్తి చేయడు. ఏంటి ఎవరు చేయట్లేదు అని అనుకున్నప్పుడు దేవా అని చెప్పి ఫోన్ వచ్చింది, అన్నా నేను చేసేస్తానులే అంటాడు. ఇదేంటి ఇది, నేను అనుకోలేదే, ఇదేంటి ఎట్లా జరిగింది? ఎదురు చూడు ఓపికతో. హల్లెలూయా. నువ్వు ఓపికతో ఎదురు చూస్తే దేవుడు ఏం చేస్తాడు? తగిన కాలంలో దేవుడు కార్యం, ఆయన పని అది. ఆయన అభిషేకించాడు కదా. అయ్యా దావీదు నువ్వు రాజు అన్నాడు కదా, నీ అన్నకి చెప్పలేదు, నీ అన్నలకు ఎవరికి చెప్పలేదు, నీకు చెప్పాడు. సౌలు రాజు అయినటువంటి సౌలు రాజు కొడుకు అయినటువంటి యోనాతానుకు చెప్పలేదు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నా నిన్ను ఆయన అభిషేకించుకున్నాడంటే ఆయన చెయ్యి విడిచిపెడతాడా? విడిచిపెట్టు కదా. నువ్వెందుకు అనుకుంటున్నావు విడిచిపెడతాడని? విడిచిపెట్టు. మరి అందరు దూరం అయిపోయారు. అందరు దూరం అయితే కానీ దేవుడి మీద ఆధారపడవు. ఎందుకు? రాజ్యం అంటే చిన్నదా? రాజు అవడం అంటే మామూలు విషయమా? యుద్ధాలు జరుగుతాయి, శత్రువులు పెరుగుతారు, శత్రువులు యుద్ధాలకు వస్తారు. వాళ్ళందరినీ ఎదుర్కోవాలంటే నీకు మనుషుల సహాయం కాదు, నీకు దేవుడి సహాయం కావాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి, దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ముందు ఏం చేస్తున్నాడు చెప్పండి? ముందు ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లా దేవుడితో ఎదురు చూస్తావు, నిరీక్షిస్తావు? ఎంత సమయం ప్రభువా, నాకు వాగ్దానం ఉందిగా, సమూయేలు ప్రవక్త చెప్పాడుగా. మరి ఏంటి? నమ్ము. 16వ అధ్యాయంలో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడండి? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్నాడు పారిపోతా? 22వ అధ్యాయం. అంటే 6 అధ్యాయాలు శ్రమలే. 6 అధ్యాయాలు చెప్పండి ఏంటి? నలుపుతున్నాడు దేవుడు, కొడుతున్నాడు, తిప్పుతున్నాడు. చెప్పాలా? తిప్పుతున్నాడు, కర్ర తీసి పటా 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 కొడుతున్నాడు. దేనికి? రూపం చేసుకుంటున్నాడు. రాజు అయ్యే క్వాలిటీస్, రాజుకు కావలసినటువంటి అర్హతలన్నిటినీ దావీదులో రూపొందిస్తున్నాడు. చిన్న మాటకే నేను చిన్న మాటకు నన్ను అంటున్నారు, నేను అలిగిపోతావా నువ్వు రాజా? చిన్న మాటకి అలిగిపోతే నీకు రాజు ఇస్తారు. దేవుడు రాజుని చేస్తాడు నిన్ను. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. నిబ్బరమైన గుండెను కావాలి నీకు. కాబట్టి నువ్వు పడాలా, మాటలు పడి 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 నువ్వు రోటు వెళ్తే అప్పుడు రాజుని చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు చిన్న మాటకి అలిగిపోతుంటారు. నిన్నెందుకు వాడుకుంటాడు దేవుడు? మధ్యలో వదిలేసిపోతారు. నీకెందుకు ఇస్తాడు ఆశీర్వాదం? మధ్యలోనే నాకు వద్దు దేవుడు మంది వద్దు అని చెప్పి పారిపోతుంటారు. వాళ్ళకెందుకు? దావీదు అట్లా అనుకుంటే దేవుడి యొక్క హృదయానుసారుడు అయ్యేవాడా? వింటున్నారా? ఈరోజు మీ జీవితాల్లో కూడా, మీ పరిస్థితుల్లో, మీ కష్టాల్లో దేవుడు నిన్ను ఒక విధానంలో నేను చూడాలనుకుంటున్నప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాటిల్లో నువ్వు దేవుడితో సహవాసం చేయాలి. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడాలి. నీకు వెంటనే మనుషులు గుర్తొస్తారు. పలానా అతను చేస్తాడేమో, ఇతను చేస్తాడేమో, ఎవరు చేయవు, వాళ్ళందరూ మేము చేయమంటారు. ఇదేంటి ప్రభువా? వాళ్ళు చేస్తా ఉన్నారు ప్రభు ముందు. వాళ్ళు మనుషులు కదా, మాట తప్పుతారు. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారు చెప్పండమ్మా? కానీ దేవుడు నరుడు కాదు, ఆయన మాట తప్పడు. హల్లెలూయా. నీకు సహాయం ఖచ్చితంగా ఏదో ఒక దిక్కు నుంచి ఆయన పంపిస్తాడు. కాబట్టి నువ్వు ఎదురు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30 చదవండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓర్పు అవసరం. మీకు దేవుడి కార్యాలు జరగాలంటే మీకు ఓర్పు కావాలి. హల్లెలూయా. అందుకనే ప్రస్తుతం ఏదో శిక్ష వచ్చిందయ్యా, నాకు దుఃఖకరంగా ఉందయ్యా అంటే దుఃఖకరంగా ఉంటుంది. దుఃఖములో నీకు ఓర్పు కావాలి. హల్లెలూయా. ఓర్పు ఏది? ప్రతిదానికి బయటపడిపోతుంటవి, చిన్నదానికి ఏడుస్తుంటివి. ఏది ప్రభు నన్ను ఎక్కడ తీసుకొచ్చావు అన్నాడా దావీదు? ఇదేందయ్యా? అదుల్లాముకు ఏందయ్యా చెప్పాలా? అన్నాడా? చెప్పడమ్మా.
నేనే ఏదో కుంటి కాలోడిని గుడ్డి కాలోడిని అన్నట్టుగా నేనే బతుకుతుంటే పారిపోయి ఎక్కడైందయ్యా అప్పులోళ్ళు ఎవరెవరు ఉన్నారంట అక్కడ? చెప్పండి, ఎవరెవరు అప్పులోళ్ళు? చెప్పాలా? బాధితులు ఎవరెవరు ఉన్నారు? చదవలారా? మళ్ళీ చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం 22:2. ఎవరెవరు ఉన్నారు అక్కడ? ఇబ్బందులు గలవాళ్ళు, అప్పులు చేసుకున్న వాళ్ళు. అప్పులోళ్ళు ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఉన్నారు అప్పులోళ్ళు. అసమాధానము గలవారందరూ 400 మంది దావీదు దగ్గరికి వచ్చారంట. దావీదు దగ్గరికి, హల్లెలూయా. నేనే సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే నాకంటే దరిద్రులు అందరు నాదే. కొన్నిసార్లు మనం అంటారు, నేనే తినడానికి లేకపోతే వీళ్ళందరూ ఎవరు నా దగ్గరికి వచ్చారు. చెప్పాలా? 400 మంది అంటే ఏమనుకుంటాడు? అప్పులో ఇది ఏంటిది, ఇదేంటిది? నాకే ఒక్కడిని నేను వచ్చి గుహలో ఏదో తలదాచుకుంటుంటే నేనే పనికి మాలిన అయిపోయాను, దరిద్రుని అయిపోయానంటే అప్పులో వచ్చేది నా దగ్గరికి. చెప్పాలా? ఇబ్బందుల్లో వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి. ఇంకా సమాధానం లేని వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారేంది? వాళ్ళందరూ వచ్చి అంటారట, దావీదు నువ్వే మాకు రాజువి అంటున్నారంట. హల్లెలూయా. ఇదేంటిది? దావీదు నువ్వే మాకు అధిపతివి. బాలే ఉందయ్యా. నేనేదో ఇశ్రాయేలు రాజ్యానికి రాజునవుతాననుకుంటే దేవుడు ఈ పనికిమాలిన వాళ్ళందరికీ రాజును చేశాడేంది అనుకున్నాడా? చెప్పాలా? ఈ 400 మందికి అధిపతి. ఈ 400 మంది దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. ఈ 400 మంది దగ్గర కనీసం తినడానికి ఏమైనా ఉందా? లేదు. ఈ 400 మంది పైపెచ్చి ఏం చేయాలట? నువ్వే మా అధిపతి అన్నారంట దావీదుని. అంటే దావీదు ఏం చేయాలి? వాళ్ళకి అన్నం పెట్టాలా? దావీదు ఏం చేయాలా? వాళ్ళు నడిపించాలా? అంటే దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, నీకు ఉన్నప్పుడు కాదు, నీకు లేనప్పుడు కూడా నీకు ఆదరించే మనసు ఉండాలా. హల్లెలూయా. ఏముండాలా? నిజమే డబ్బులు లేవు, నిజమే ఆహారం లేదు, కానీ మనసుందా? కానీ మంచి మనసుందా? ఏం పర్లా, దేవుడు మనకిస్తాడు. వచ్చింది ఏదో మనం కలిసి పంచుకుందాం. హల్లెలూయా. అది రాజు అంటే. రాజు అంటే ఏంది? నా దగ్గర ₹1,00,00,000 ఉంది, ₹1,00,00,000 తిందురు రండి అని చెప్తే అది రాజు కాదు. రాజు అంటే ఎవరు తెలుసా? రాజు అంటే ఎవరు తెలుసా? వచ్చిన దాంట్లో కలిసి భోంచేద్దాం, కలిసి పనిచేద్దాం, కలిసి పోరాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుని ఎలాగ మార్చాడంటే, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఎలా ధైర్యపరచాలి, హల్లెలూయా, ఎలా బలపరచాలి, ఎలాగా వారి యొక్క హృదయాల్ని ఆదరించాలి. ఆదరించడం తెలియకపోతే, ఆదరించడం అంటే ప్యాంపర్ చేయడం కాదు. ఆదరించడం అంటే బాబు రా నా సంఖ్య ఎక్కుదు, లేకపోతే నా భుజం ఎక్కుదు అంటాం కాదు. హల్లెలూయా. నువ్వు కూర్చో, నేను నీకు భోజనం పెడతాను, కలిసి పోరాడదాం, కలిసి యుద్ధం చేద్దాం, కలిసి కట్టుగా చేద్దాం, వచ్చిన దాంట్లో భోజనం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా మేము అప్పుల పాలైపోయామయ్యా అంటే, అప్పుల పాలైపోయావా? నేను డబ్బులు ఇస్తానులే కాదు, అప్పుల పాలైపోయావా? రా కలిసి పని చేద్దాం, రా. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు, భోంచేద్దాం. హల్లెలూయా. ఆదరించటం. రాజంటే ఏంటి? సింహాసనం మీద కూర్చోవడమా? రాజంటే కష్టాల్లో ఉన్న వారిని గుర్తించగలగడమే. దేవుడి చిత్తం అది. నేను ఇశ్రాయేలు ప్రజలకి రాజుని చేస్తే, నువ్వు డబ్బున్న వాళ్ళనే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళనే, గొప్ప పేరున్న వాళ్ళని నువ్వు చూస్తుంటావేమో. నువ్వు ఆకలి కొనిన వారిని, సమస్యల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని నువ్వు తెలుసుకోలేవేమో. కాబట్టి నువ్వు ముందుగా వాళ్ళని తెలుసుకుంటే, వాళ్ళ జీవితాలు తెలిస్తే, వాళ్ళ పరిస్థితులు తెలిస్తే, అప్పుడు వీరిని నువ్వు ఆదరించగలిగితే 1,00,000 మందిని నీకు అప్పగిస్తా. 400 మందిని ముందు ఆదరించు. ప్రభువా అంత డబ్బు అంతా వాళ్ళకే ఇస్తాం, మాకెందుకు ఇవ్వయి అంటే, నీకు 1000 రూపాయలు ఇస్తేనే ఇంట్లో కొట్లాట, 10,000 ఇస్తేనే దానికోసం ఇద్దరు కొట్టుకుంటుంటారు,
1,00,000 ఇస్తేనే దానికోసం కొట్టుకుంటారు. 10 కోట్లు ఇస్తే నిద్ర కూడా పోవు, చచ్చిపోతావు. 10 కోట్లు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు నీకు. 10 కోట్లు ఇస్తే బయట పిల్లి మియావ్ అందనుకో గుండెలు గూ అంటాయి. నీకెందుకు 10 కోట్లు? దేవుడు తెలియదా? నువ్వెందుకు లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటావు? నీకు శక్తి వచ్చినప్పుడు, నీకు సామర్థ్యం వచ్చినప్పుడు, 10 కోట్లు నువ్వు హ్యాండిల్ చేయగలిగే శక్తి నీకు వచ్చినప్పుడు దేవుడు అంత సామర్థ్యానికి ఇస్తాడు. 400 మందిని నువ్వు ఆదరించలేకపోతే రేపు 1,00,000 మంది ఉన్న ఇశ్రాయేలు రాజ్యాన్ని నువ్వు ఎట్ట ఆదరిస్తావు? ముందు 400 మందిని ఆదరించు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముందు కొంచెం మందికి నువ్వు చేసి చూడు, తెలిసిద్ది. అధిపతిగా ఉండమంటే అది పేరు కాదుగా, అధిపతిగా ఉండమంటే అది గొప్పతనం కాదుగా, అధిపతిగా ఉండమంటే అది బాధ్యత. అదేంటది చెప్పండి? బాధ్యత. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి అమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4 చదవండి గట్టిగా. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. హల్లెలూయా. ఏం రాస్తున్నాడు పౌలు భక్తుడు తెలుసా? మా శ్రమలు ఉన్నాయి, మా శ్రమలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎలా అంటే ఆదరణ కోరుకుంటున్న వారిని ఆదరించినట్లు మేము నేర్చుకోవడానికే. హల్లెలూయా. మేము నేర్చుకోవడానికి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడం తెలియాలిగా. ఎట్లా తెలియాలి? మాకు శ్రమ వస్తే తెలుస్తుంది. హల్లెలూయా. మా కష్టం వస్తే తెలుస్తుంది. అందుకని దావీదుకి 400 మందిని కష్టాల్లో ఉన్న వాళ్ళని పంపించి ముందు వీళ్ళని ఆదరించమన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పింది? అసలు వాళ్ళని పంపించింది ఎవరు? ప్రభువా. ఇంట్లోనే చింతకాయ పచ్చడి వేసుకుంది ఏంటంటే ఈ టైంలో వచ్చారేందయ్యా పాస్టర్లు. ఒక్కోసారి ఒక పాస్టర్ని పంపిస్తాడు మీ ఇంటికి. మీ ఇంట్లో అసలుకి కూర కూడా ఉండదు, ఏదో చింతకాయ పచ్చడి ఇద్దరికే సరిపోయింది అనమాట. చింతకాయ పచ్చడి, అన్నం ఉంది, అంత అన్నం ఉంది, అంత చింతకాయ పచ్చడి ఉంది. ఆ టైంలో మీ ఇద్దరు తిందాం అనుకుంటుంటే ఎవరో పాస్టర్ భార్య వస్తారు, తలుపు కొడతారు. టక 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 తలుపు తీయంగానే పాస్టర్ భార్య. మనసులో ఏమనుకుంటారు? ఈ టైంలో రావాలా ఇతరు? ఏదో ఎంత అన్నం తిని ఎంత చింతకాయ పచ్చడి వేసుకొని ఇద్దరం తింటే కడుపు నిండిద్ది అనుకుంటే వీళ్ళు వచ్చారే. లోపల రమ్మన్నారు, కూర్చోబెట్టారు. భోజనం తినంటే పెట్టండి అన్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెట్టండి అన్నారు. ఇంక వీళ్ళ కాఫీ ఎక్కువైపోయి పని పాట ఉండదు. ఈ పాస్టర్లకి ఏముండదు చెప్పండి? పని పాట ఉండదు. మేము తిందాం అనుకున్నది కూడా వాళ్ళే తినడానికి. మీరు తిందామనుకున్నది కాదు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ దగ్గర భోంచేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడే వారిని పంపించాడు మీ ఇంటికి. అక్కడే నువ్వు ఎలాగ నేర్చుకోవాలి. ఆ శిక్షణ దుఃఖకరంగా ఉంటుంది. కొంచెం దుఃఖంగా ఉంది, ఇదేది ప్రభువా ఇప్పుడు పంపించావు, నీకు దుఃఖంగా ఉంటుంది. కానీ నువ్వు నేర్చుకో. ఎట్లా ఆదరించాలో నేర్చుకో, ఎట్లా మాట్లాడాలో నేర్చుకో, ఏం చేయాలో నేర్చుకో. ఎప్పుడు తింటమేనా? పెట్టడం కూడా నేర్చుకో. హల్లెలూయా. ఇవ్వడం కూడా నేర్చుకో. దావీదును ఆ ఒంటరితనంలో 400 మందిని దేవుడే పంపిస్తే అసలే లేకపోతుంది, ఎంతమంది వచ్చారని అనుకున్నాడు దావీదు? అనుకోలా. వారందరికీ అధిపతిగా ఉండని నేర్చుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే నీకు కష్టపెట్టితేనే నీకు పరిపక్వత వస్తుంది, నీకు అభివృద్ధి వస్తుంది. పిల్లవాడిని ఏం చేస్తారంటే చదువురా అంటే తల్లిదండ్రులు అంటే వాడిని కష్టపెడుతున్నట్ట. వాడు అనుకుంటాడు ఏంది ఎప్పుడు చదువు అంటది. నేను చదవను, నేను పోయి బయటికి ఆడుకుంటా, నేను పోయి బయటికి వెళ్ళి తాగుతా, సినిమాలు చూస్తా, సిగరెట్లు తాగుతా అని అంటే వాడికి ఆ సమయంలో ఆ శిక్షణ వాడికి ఇష్టం లేదు. వాడికి ఆ సమయంలో ఏమని కోరుకుంటున్నాడు? వాడు బయటికి వెళ్ళి ఎగురుతా అంటున్నాడు. కానీ ఎందుకు తల్లిదండ్రులు వాడికి శిక్షణ ఇస్తున్నాడు? అది కొంచెం దుఃఖకరమే, కష్టమే. తర్వాత జీవితాంతం వాడు బాగుంటాడని. కష్టం ఇచ్చాడంటే దాన్ని బట్టి నువ్వు ఏడుస్తున్నావంటే నువ్వు నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరగలేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదని.
కొంచెం కష్టం రాగానే దాన్ని బట్టి మనం ఏడవకూడదు. ఓహో, ఈ కష్టము ద్వారా దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు, ఈ శ్రమ ద్వారా దేవుడు నాకేదో ఆశీర్వాదాన్ని ముందు దాచిపెట్టి ఉంచాడు అని గుర్తించగలగాలి. అది గుర్తించకపోతే దేనికి ఇంకా ఆత్మీయ జీవితం? ఎన్నిసార్లు మనం ప్రార్థనలకు వచ్చి, ఎన్నిసార్లు మనం వాక్యాలు విన్నా కూడా నీ కష్టాలను గుర్తించలేకపోతే ఇక నీ ఆత్మీయ జీవితం పెరిగింది ఎక్కడా? నువ్వు కష్టాల్లో తిట్టుకుంటా, నువ్వు కష్టాల్లో లోకస్తులు తిట్టుకుంటున్నారు, నువ్వు తిట్టుకుంటున్నావు, లోకస్తులు సనుగుతున్నారు, నువ్వు సనుగుతున్నావు. ఉపయోగం ఏంది? లోకస్తుల్లాగే నువ్వు మాట్లాడుతున్నావు, ఉపయోగం ఏముంది దాంట్లో? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి పౌలు భక్తుడు. రోమీయులకు రాసిన పత్రిక 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు అండర్లైన్ చేసుకున్న మాట. ఎవరైనా అతిశయపడతారు శ్రమలందు? శ్రమలందు ఎవరైనా అతిశయపడతారా? ఆయనకేమండి మదన్ బాబు పాస్టర్కి బాగా డబ్బులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, మనకేం శ్రమలు ఉన్నాయి. మనకి ఇక్కడేమంటాడు? శ్రమలు అంటే అతిశయపడు. హల్లెలూయా. ఎంత చెట్టుకి అంత గాలి. ఎంత చెట్టుకి చెప్పాలా? నాకుండే గాలి ఎక్కువ, వీసే గాలి ఎక్కువ ఉంటుంది నాకు. కొంతమంది ఏడుపు ఎట్లుంటుందంటే, అంటే నా మీద చెప్పుకొని మీకు చెప్తున్నా, ఎందుకంటే మీకు అర్థమవుతుందని. ఎందుకయ్యా మదన్ బాబు పాస్టర్ దగ్గరికి పోతారు మంగళవారం ప్రార్థనలకు? ఎందుకయ్యా? ఏముందయ్యా అక్కడ? ఏముంది అంటే చెప్పండి, ఏముంది అని అంటుంటారు కదా చాలామంది. ఏముంది అక్కడ? ఏముందయ్యా? ఏంది? త్యాగం ఉందయ్యా. హల్లెలూయా. ఏముంది చెప్పండి? త్యాగం ఉంది. నేను చెప్పగలను, త్యాగం ఉంది. మా పరిచర్లో త్యాగం ఉంది. చాలామంది పరిచర్లో త్యాగం లేదు. తిరిగి మళ్ళీ దేవుని సువార్తకు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. వచ్చిన వారికి అంత భోజనం పెట్టేవాళ్ళు లేరు. మందిరములో ఆహారం ఉండాలని నమ్మినవాడిని నేను. హల్లెలూయా. మందిరంలో ఏముండాలని నమ్మినవాడిని? మందిరములో ఆహారం ఉండాలి అని నమ్మినవాడిని. అందుకని మందిరానికి వచ్చిన వారు అందరూ కూడా భోజనం చేసుకొని వెళ్ళాలి అని ఇష్టపడేవాడిని. దానికి శ్రమ వచ్చిందా? డబ్బులు సరిపోవట్లేదా? కష్టం వచ్చిందా? ఓహో, ఈ కష్టం ద్వారా నాతో మాట్లాడుతున్నావు ప్రభా అని అతిశయపడ్డా. కానీ ఏంది ప్రభా ఇట్టు చేసావు అని ఎప్పుడు అనుకోవాలా. నేను ఒక్కోసారి పాస్టర్ అమ్ముతుంట, ఇది అన్నం అయిపోయిందంటే వచ్చిన వాళ్ళందరూ తిన్నారా మంగళవారం? వాళ్ళు తినకుండా వెళ్ళారంటే బాధపడేవాడిని. కానీ నాకు లేదే, నాకు పక్కన పెట్టలేదే నువ్వు అని ఎప్పుడు అడిగేవాడిని కాదు. శ్రమల్లో అతిశయపడ్డం నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుడి కోసం నేను ఒక పూట భోజనంగా నేను పస్తున్నానా? స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. అది నా దేవుడి పని కోసం నేను ఇచ్చేశాను. నాకు ఇంట్లో పెట్రోల్కి డబ్బులు లేవా? దేవుడికి స్తోత్రం అనుకునేవాడిని నేను. అటువంటి ఆసక్తిని దేవుడు పుట్టిస్తాడు. దావీదుని ట్రైన్ చేస్తున్నాడు. ట్రైనింగ్. అదుల్లాం గుహ దగ్గర ఏం చేశాడు? దావీదుని బాగా ట్రైనింగ్ చేశాడు. ఓర్పు అంటే ఏందో నేర్పించాడు. ఎందుకంటే ఓర్పు ఎట్లా తెలిసిద్ది? నీకు సమస్య ఉంటే ఓర్పు కాదు. నీకు ఒక పక్క సమస్య ఉంటుంది, పక్కనోడు వచ్చి అంటాడు, ఏందన్నా ఫలాంది నాకు జరగలేదు అంటే అప్పుడు నీకు ఇంకా ఓర్పు ఎక్కువ కావాలి. ఇంకోటి వచ్చి అంటాడు, ఏమని, ఎంత సంపాదించావు? దాచిపెట్టావంట కదా. రా బాబు వచ్చి చూసుకో, అకౌంట్లో దాచిపెడితే అకౌంట్లో ఉంటుంది కదా, చూసుకో. ఒక్కొక్క మాట ఏంటంటే మళ్ళీ ఓర్చుకోవాలి. ఇదేంటి ప్రభువా? అసలే నాకు కట్టాల్సినటువంటి డబ్బులు కట్టలేదని చెప్పి నేను బాధపడుతుంటే మళ్ళీ లేనిపోని నిందలు, అవమానాలు. ఏంటంటే అతిశయపడు. చెప్పాలా? ఏం చేయాలంట? అతిశయపడు. ఒకళ్ళెవరో మా బంధువుల్లో ఒక వాళ్ళు నా మీద కోపంతో, కక్షతో ఏమని మాట్లాడుతూ ఉంటారంటే,
అతనా అందరు ఏదో రూపాయి 2 రూపాయలు వేస్తుంటే బతుకుతున్నాడు. ఏమన్నారు చెప్పండి? అతనా అందరూ రూపాయి 2 రూపాయలు వేస్తుంటే బతుకుతున్నాడు అన్నారు. అంటే అర్థమైంది వాళ్ళ ఉద్దేశంలో, అడుక్కునే వాళ్ళు రూపాయి 2 రూపాయల కోసం అడుక్కోవట్లా, అట్ట బతుకుతున్నాడులే. అంటే నేను దేవుని ప్రార్థన చేసుకుంటే బ్రతుకుతున్నాననేది వాక్యం చెప్తుంటే, లోకంలో వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? వాళ్ళు ఏదో 2 రూపాయలు 1 రూపాయి వేస్తుంటే బతుకుతున్నాడులే అనే మాటలు మాట్లాడినప్పుడు, ఆ బంధువులు మాట్లాడిన మాట నా చెవికినప్పుడు ఎంత బాధేసింది. అప్పుడు ప్రభు అన్నాడు, అతిశయపడు ఆ మాటను బట్టి. ఆ మాటను బట్టి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఏ మాట దేవుడు నాకు అనుగ్రహిస్తున్నా ఆ మాటను బట్టి దేవునికి స్తోత్రం చెప్పడం నేర్చుకున్నా. హల్లెలూయా. అంటే నా సేవలో కూడా ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వస్తాయి కదా. అలా శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడు ఓర్చుకుంటున్నాం కాబట్టి దేవుడు తన క్రియలను చేస్తున్నాడు. హల్లెలూయా. పోయిన వారం మంగళవారం ఒక పేదామ, అయ్యా ఇక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళానయ్యా, 26,000 వచ్చినాయి అయ్యా, 6,000 దేవుడికి కానుకిస్తున్నానయ్యా అని. ఆమె హృదయాన్ని అలా మార్చింది ఎవరు? దేవునికి స్తోత్రం. కట్టెలు లేవని బాధపడుతుంటే ఒక అతను ఫోన్ చేసి, అన్నా నేను కట్టెలకి డబ్బులు కట్టేశానన్నా, కట్టెలు చేస్తాయి అన్నాడు. అతనితో మాట్లాడింది ఎవరు? దేవుడే. పేర్లు ఎందుకులేండి. దేవుడు మాట్లాడకపోతే ఈ పరిచయం జరుగుతుందా? జరగదుగా. దేవుడు మాట్లాడకపోతే ఎడ జరుగుద్ది? నేనేమన్నా ఊర్లో ఉన్నానా? కనీసం లేనుగా, ఓర్చుకొని ఉన్నా అంతే. ఊర్లో లేను, ఓర్చుకొని ఉంటున్నా. దేవా నీకు స్తోత్రం అంటున్నా. దేవుడే మనుషుల్ని పంపిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1:30కి, మంగళవారం ఉదయం 6 గంటలకి. సోమవారం మధ్యాహ్నం ఏమో అక్క వాక్యం వస్తుంది, మంగళవారం ఉదయం ఏమో నా వాక్యం వస్తుంది. ప్రభు నేను 2 నా వాక్యాలు ఇచ్చుకుంటా ప్రభు అనుకున్నా. ఫస్ట్ సోమవారం నా వాక్యం ఇస్తా ప్రభు, మంగళవారం కూడా నా వాక్యం ఇస్తా ప్రభు అంటే, దేవుడు అన్నాడు ఒక్కరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10,000 మంది రావాలంటే 2 రావాలి. దేవునికి స్తోత్రం. చెప్పట్లా? హల్లెలూయా. చెప్పట్లే ఎవరు? మరి 1,00,000 మంది రావాలంటే 3వ రావాలా? మా గర్భంలో నుంచి 3వ వస్తే చెప్పాలా? వస్తాడా రాడా? ఇంకేం వస్తాడులే పాస్టర్. వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. 1,00,000 మందిని తరమాలంటే 3వ రావాల్సింది. వస్తాడా రాడా? వస్తాడు. మాకు నమ్మకం, నాకుంది నమ్మకం. సాక్ష్యంగా ఉండాలనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఓర్చుకోవాలా? ఓర్చుకుంటున్నా. నేనైతే ఓర్చుకుంటున్నా. ఎంతమంది అన్నారో గొడ్డుపోతుండండి వాడు. వాడికే పిల్లలు పుట్టరు. కానీ అబ్బో వీడేదో ప్రార్థన చేస్తాడంటే ఎవడికో పిల్లలు పుడతాడంట. 100 మంది అన్న మాటలు నాకు వినపడినా నేను ఎప్పుడైనా బాధపడి, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నాకు చేయడా చేస్తాడు. నేను మాట్లాడుతున్న ప్రభుత్వం ఏది ప్రభు అంటే, ఒక్కడు 1000 మందిని, 2 10,000 మందిని, 5 ముగ్గురు 1,00,000 మందిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన కార్యం చేస్తాడు, తన క్రియ చేస్తాడు. ఓర్చుకొని సంపూర్ణులుగా ఉండాలా. అందుకనే సింహాసనానికి దేవుడు ఏం చేశాడు? సిద్ధపరుస్తున్నాడు. దావీదును సిద్ధపరిచి తగిన సమయములో దావీదుని సింహాసనాన్ని అధిష్ఠించేవాడిగా చేశాడు.